ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. మరొకసారి మీ అందరికీ మా వంటింటికి స్వాగతం. చాలా ఈజీగా తొందరగా చేసుకునే ఒక రెసిపీ చూద్దామండి. అన్నం చపాతీలతో తినడానికి చాలా బాగుంటుంది. పెసరపప్పు బీరకాయతో ఒక టేస్టీ పప్పు. దీని పప్పు కూర అని కూడా అనొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో చాలామంది బ్యాచిలర్స్ ఉన్నారండి. వాళ్ళలో కొంతమంది నన్ను కొద్ది రోజులుగా కమెంట్స్లో అడుగుతున్నారు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా చేసుకునే పప్పు ఇంకా కర్రీ రెసిపీస్ చూపించండి అని. ఇప్పుడు మీరు చూడబోయే పప్పు రెసిపీ కూడా చాలా ఈజీగా తొందరగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చును. ఇంకా మన ఛానల్లో ఈజీగా చేసుకునే కర్రీస్ ఇంకా పప్పు వెరైటీస్ ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేయగలరు. మరి ఈరోజు రెసిపీని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక అరకప్పు పెసరపప్పుని కడిగి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టించుకోవాలి. ఒక పావు కేజీ బీరకాయల్ని చెక్కు తీసేసి తరిగి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేడి చేసి 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ నిండుగా జీలకర్ర వేసి ఇవి చిట్లగానే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. వీటితో పాటే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 టొమాటోలు, కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఈరోజు ఉల్లి వెల్లుల్లి 2 వేయటం లేదండి. మీరు వేసుకోదలిస్తే మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోలు కలుపుకోండి. అలాగే ఈ పప్పుకి విడిగా కారం పొడి వేసేదేం లేదండి. సో మీకు ఎంత కారం అవసరం పడుతుందో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోండి. టొమాటోలు ఉడికిన తర్వాత నానిన పప్పు వేసి ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పప్పు మునిగేటంత వరకు నీళ్లు, సరిపడా ఉప్పు, ఓ 2 చుక్కలు నూనె కానీ నెయ్యి కానీ, ఇవి పప్పు బాగా ఉడకటం కోసం అన్నమాట, ఇవి వేసి కలిపి ఇలా ఉడకటం స్టార్ట్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరం అనిపిస్తే నీళ్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు సగం ఉడకగానే తరిగిన బీరకాయలు కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసి పప్పుని బీరకాయని పూర్తిగా ఉడికించుకోవాలి. మర్చిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరం అనిపిస్తే నీళ్లు చూసుకొని పోసుకోండి. నీళ్లు తక్కువ అయ్యాయంటే పప్పు తొందరగా అడుగు పట్టేస్తుంది. పెసరపప్పు బాగా చలవ కదండి. ఈ సమ్మర్లో రెగ్యులర్గా తింటూ ఉంటే బాడీ కూల్గా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. ఇందాక చెప్పినట్టు పప్పుకి కారం అంతా పచ్చిమిరపకాయలతోనే. సపోజ్ మీకు కారం చాలేదనిపిస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా పచ్చిమిరపకాయలని బాగా సన్నగా తరిగి ఈ పప్పు బీరకాయ ఉడుకుతున్నప్పుడు కలిపేసుకోండి. ఈ పప్పు ఇంకా బీరకాయ పూర్తిగా ఉడికిపోయాయండి, చిక్కబడింది కూడా. ఇప్పుడు ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. పులుపు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 స్పూన్ నిమ్మరసం కలుపుకోండి. పప్పు రెడీ అండి. ఇంకా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూశారు కదండి, పెసరపప్పు బీరకాయ కాంబినేషన్లో ఈజీగా హెల్తీగా పప్పు ఎలా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మా కొత్త వీడియోస్ గురించి అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.